నా జీవితంలో ఒక సువర్ణాక్షరాలుగా తీర్చిదిద్దినటువంటి రోజు. నా ఆశయం, నా ఆలోచన ఏదైతే నిరుపేదలు అనారోగ్యం బారిన పడినప్పుడు వారికి మంచి వైద్యం అందించడం తాపత్రంతో నేను చేస్తున్న ప్రయాణంలో భాగంగా ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఒక్కొక్కటి మరి ఛేదిస్తూ మొదటి దశలో మార్చురిని తీసుకురావడం, రెండవ దశలో మరి 100 పడకల హాస్పిటల్ని శాంక్షన్ తీసుకురావడం, మూడవది కొత్త బిల్డింగ్ యొక్క ఆధునీకరణ తయారు చేయడం, 4వ అంశంలో ఈరోజు బ్లడ్ మరి రక్తనిధి కేంద్రాన్ని ప్రారంభించడం, అదేవిధంగా డిజిటల్ ఎక్స్రేని కూడా ఈరోజు ఈ జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి డిజిటల్ స్కానింగ్ ఎక్స్రే సెంటర్ కేవలం పాల్వంచలో ఒకటి ఉంది. రెండవది మన అసురాపేట మారుమూల ఈ ప్రాంతానికి ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క డిజిటల్ ఏదైతే ఎక్స్రే ఉందో ఇది ఇమీడియట్గా ఇంతకుముందు మనకి ఒక ప్లేట్ లాగా వచ్చేది, ఇప్పుడు అది అవకాశం లేదు. ఆ అవసరం లేకుండానే వితిన్ 1 or 2 minutesలోనే మనకి పూర్తి స్థాయిలో దాని సమాచారం ఇచ్చే విధంగా డిజిటల్ మోడల్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఏజెన్సీ మారుమూల ప్రాంతం అనే అసురాపేట నియోజకవర్గంలో ఏదైనా యాక్సిడెంట్లు అయినప్పుడు కానీ, చికెన్ సెల్ కానీ, ఏదైనా గర్భిణీ స్త్రీలకి రక్తం అవసరమైనప్పుడు అటు పాల్వంచనో, కొత్తగూడెమో, భద్రాచలమో లేదా నియర్గున్న సత్తుపల్లి ఒక దొరకకపోతే ఖమ్మం వెళ్ళే పరిస్థితి ఏర్పడుతూ ఉండే. కానీ ఈరోజు బ్లడ్ డొనేషన్ అంటే చేయడంతో పాటుగా నూతనంగా రక్తనిధి కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా భావిస్తూ ఉన్నాం. దీనికి సహకరించినటువంటి మరి ఏదైతే హెల్త్ మినిస్టర్ గారు ఉన్నారో అది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు సిహెచ్ మరి డిసిహెచ్ మరి రవిబాబు గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దానిలో భాగంగా ఈ రూపకల్పనలో చేసినట్టు సూపరింటెండెంట్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అనునిత్యం నేను చేస్తున్నటువంటి ఈ కృషికి అధికారులందరూ కూడా సమన్వయంతో మీరు చేస్తున్న కృషికి మేము కూడా సహాయ సహకారాలు అందిస్తున్న ఆలోచనతో ఒక్కొక్కటి ఛేదిస్తూ ఈరోజు అసురాపేట మారుమూల అనేటువంటి ఈ హాస్పిటల్లో అన్ని ఆధునీకరణ చేయబోతా ఉన్నాం. అతి కొద్ది రోజుల్లోనే 100 పడకల హాస్పిటల్ కూడా మనం పూర్తి స్థాయిలో దాన్ని తీసుకురాబోతున్నాం. కాబట్టి ఇంత గొప్ప అవకాశం ఆలోచన ఇచ్చినటువంటి నా నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.